ప్రతిరోజు అవమానాలు ఎదురైతే, పనిచేసే చోట కనీస గౌరవం దొరకకపోతే, ప్రాణాల మీదకు వస్తే పిల్లి అయినా పులిలా మారుతుంది అంటారు కదా! అలా ఉంటుంది సిట్యుయేషన్. ఎంత అమాయకంగా ఉన్నా ఓపిక నశించి, ఏదో ఒకరోజు అందరికీ ఎదురు తిరిగి తమకేం కావాలో అది దక్కించుకుంటారు. అలాంటి ఓ కానిస్టేబుల్ కథే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సిరీస్‌లో ఉంటుంది. మరి 'ఖతర్నాక్' సిరీస్ పేరేంటి? ఏ ఓటీటీలో చూసే ఛాన్స్ ఉంది? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి. లుక్కేసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఒక చిన్న పట్టణంలో పనిచేసే వ్యక్తి కొట్టేకరువు స్వామి. ఈ అమాయకపు కానిస్టేబుల్ చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది. పోలీస్ శాఖలో తక్కువ స్థాయిలో పనిచేసే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పటికే మనం చాలా సినిమాల్లో చూసాం. అచ్చం అలాగే ఇందులో కూడా పై అధికారుల నుండి అతను ప్రతిరోజు అవమానాలు, వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళు ఇతనికి తోటి మనిషి అనే కనీస గౌరవం కూడా ఇవ్వకుండా మాట్లాడతారు. నిరంతరం జరిగే ఈ అవమానాలు, హింస చూసి చూసి ఒకానొక టైంలో అతని ఓపిక నశిస్తుంది. దీంతో మన హీరో తన లోపల అప్పటిదాకా అణచి పెట్టుకున్న కోపం, పగను బయటకు తీస్తాడు. దీంతో అతను మెల్లగా భయంకరమైన ఎన్ఫోర్స్ గా మారుతాడు. ఇక్కడే కథలో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంటుంది. సమాజం ఎప్పుడో మర్చిపోయినా పెండింగ్ లో ఉన్న పాత వారెంట్ కేసులను బయటకు తీస్తాడు. కరుపు స్వామి ఒక్కొక్క కేసును వినూత్న రీతిలో ఛేదించడం షురూ చేస్తాడు. అక్కడితో ఆగకుండా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని నేరస్తుల పట్ల అత్యంత క్రూరంగా బిహేవ్ చేస్తాడు. ఎంత దారుణంగా అంటే అతని ప్రవర్తన చూసిన జనాలు అతని చట్టాన్ని కాపాడుతున్నాడా లేకపోతే ఆ చట్టానికి ముప్పుగా మారాడా అనే భయంతో వణికిపోతారు. ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్లో ఒక కస్టోడియల్ డెత్ జరుగుతుంది. ఈ కేసు అతని జీవితాన్నే కాదు వ్యవస్థను కూడా కుదిపేస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఒరిజినల్ తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వారెంట్ గురించి. వోల్టేజ్ క్రైమ్ డ్రామా సిరీస్ ను మరికొన్ని గంటల్లో జీ5లో చూడొచ్చు. తమిళంతో పాటు ఇతర దక్షిణ భాషల్లో కూడా ఇది అందుబాటులోకి రానుంది. రివ్యూ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.